వాష్రూమ్ లో లేదేంటి? వాష్రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పిన అక్క ఎక్కడా కనిపించట్లేదేంటి? అసలు ఏమైపోయి ఉంటుంది? ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగి ఇంటికెళ్ళుంటుందా? నాన్నకి ఫోన్ చేస్తాను. బుజ్జమ్మ, హలో బుజ్జమ్మ, లంచ్ అయిపోయిందమ్మా? నాన్న అది అయిపోయింది నాన్న. పోన్లే అమ్మా, మొత్తానికి నీ కోరిక నెరవేరింది కదా, చాలా సంతోషం అమ్మా. నాన్న చెప్పు బుజ్జమ్మా. అక్క అక్కడికి ఏమైనా వచ్చిందా? అక్క ఇక్కడికి రావడం ఏంటమ్మా? మీ ఇద్దరు కలిసే కదా వెళ్లారు, తను ఒక్కతే ఎలా వస్తుంది? అంటే నాన్న అది ఏం జరిగింది బుజ్జమ్మా? ఇప్పుడు రాగసుత నీ దగ్గర లేదా? లేదు నాన్న. లేదా? అదేంటి బుజ్జమ్మా, నీతో వచ్చిన అమ్మాయి నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? నాకు అదే అర్థం కావడం లేదు నాన్న. వాష్రూమ్ కి వెళ్ళొస్తానంది, తీరా చూస్తే ఎక్కడా కనిపించట్లేదు. నువ్వేం కంగారు పడకలే బుజ్జమ్మా, అక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఒకవేళ ఇక్కడికి వస్తే నేను నీకు ఫోన్ చేస్తాలే. అలాగే నాన్న, అక్కొస్తే మాత్రం ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బుజ్జమ్మా. సరే నాన్న. అసలు అక్క ఏం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పు సండే. ఆర్య, ఆ వశిష్ఠ గారిని మనం తప్పించుకుని వెళ్ళిపోయేలా ప్లాన్ చేసిన దగ్గర నుంచి ఎక్కడ ఆకుండా కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. ఆ రాగసుధకు సంబంధించి ఏ ఒక్క క్లూ కూడా దొరికేలా కనిపించట్లేదు. ఏం చేద్దాం ఆర్య? సండే, మనం అనుకున్నంత ఈజీగా పని అయిపోవడానికి ఆ రాగసుధ అంత తెలివి తక్కువైంది కాదని నీకు తెలుసు. ఎస్ ఆర్య, ఐ నో. ఆ వశిష్ఠగాడు వాడి వెనకాల మనం ఫాలో అవుతున్నామా లేదో తెలుసుకోవడం కోసమే ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నట్టున్నాడు సండే. యూ డోంట్ వరీ సండే, వాడు ఎంత దూరం ట్రావెల్ చేస్తాడో లెట్ హిమ్ ట్రావెల్. ఓకే. అలసటతో ఎక్కడో ఒక చోట ఆగక తప్పదు. అలాగే వాడిని ఫాలో చేస్తూ ఉండు సండే. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ రాగసుధకు సంబంధించిన క్లూ తప్పకుండా దొరుకుతుంది. అలాగే ఆర్య. పద్దు, పద్దు ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఈ దేవుడి పటాలు తోడమని పద్దుకి ఎన్నిసార్లు చెప్పాను. పని చేయడం మానేసి పక్కింటి వాళ్లతో కబుర్లు మాత్రం చెప్తుంది. పద్దు, పద్దు, తనకు చెప్పడం కంటే మనం చేసుకోవడం బెటరు. ఏంటి? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసావా? ప్లాన్ ఏంటి మేడం? ఏమీ తెలియని ఆ మాయకురాలివి నువ్వు. నన్ను చంపేద్దామని ప్లాన్ చేసావు కదా నువ్వు. అందుకే
లోపలికెళ్దాం అంటున్నావు అంతేగా? మ్యామ్, నేనెందుకు మిమ్మల్ని చంపాలనుకుంటాను? ఆస్తి కోసం ఇన్ని రోజులు వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేసి అధికారం కొట్టేశావు. ఇప్పుడు నన్ను చంపేసి ఆస్తి కొట్టేస్తావు. నాకు తెలుసు నీ ఇంటెన్షన్. మాన్సి, ఇంక చాలా ఆపు. అనుకి అలాంటి అవసరం ఎప్పటికీ రాదు. అమ్మాను, మాన్సిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే మ్యామ్. పదండి మేడం. నువ్వెవరు నన్ను తీసుకెళ్ళడానికి? నేనే వెళ్తాను. అది కాదు మ్యామ్, మీరొక్కరే వెళ్తే పడిపోతారని. ఏయ్, నాకు ఈ ఇల్లేమన్నా కొత్త అనుకుంటున్నావా? ఎందుకు పడతాను? నేనేం పడిపోను. మేడం, మాన్సి, వదలా. నువ్వు నీ ఓవర్ యాక్షన్. మాన్సి, మాన్సి, మాన్సి. వదినమ్మ మీద చేతుతావా నిన్ను? నీరజ్ సార్, ఆగండి. ఛ! అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? పిచ్చిగాని పట్టిందా ఏంటి? వదినమ్మ రావడం కొంచెం లేట్ అయి ఉంటే నిన్ను ఈ రోజు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసేవాళ్ళు. అసలు ఇంటి పరువు ఏమయ్యేదో ఆలోచించావా? ఏమయ్యేది? మహా అయితే కారు తీసుకెళ్తారు, ఫైన్ కడతాను. దానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. మాన్సి, మతుండే మాట్లాడుతున్నావా? పోయేది కారో డబ్బో కాదు, పరువు. వర్ధన్ ఫ్యామిలీ పరువు. ఆ? తొక్కల పరువు. నన్ను పట్టించుకున్నప్పుడు పరువు ఉంటే నాకేంటి, పోతే నాకేంటి? మాన్సి, అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా తయారవుతున్నావు? కొడితే తాగిన మత్తంతా దిగిపోతుందేమనుకున్నావు? ఆగండి నీరజ్ సార్, ఆవేశపడకండి. మాన్సి మేడం ఏదో తాగిన మత్తులో అలా మాట్లాడుతున్నారే తప్ప ఇందులో మేడం తప్పు కూడా ఏమీ లేదు. అబ్బా, అమ్మా మహానటి, మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసావా? మాన్సి, అవునమ్మా మిన్లా, మీ అందరి ముందు మార్కులు కొట్టేయడానికి ఈవిడ చేసే స్ట్రాటజీ ఇదే కదా. అవకాశం దొరికిన ప్రతిసారి ఇలా మధ్యలో దూరిపోవటం, ఏమీ తెలియని అమాయకురాల్లా ఫేస్ పెట్టి మెలో డ్రామా ప్లే చేయటం. ఈ యాక్టింగ్ ఏమో మాకు రాదు. మ్యామ్, మీరెన్నైనా అనండి, ఏమైనా అనండి, నేను నా సొంత లాభం కోసం ఏమీ చేయలేదు. మన కుటుంబం కోసమే నా ఆరాటం అంతా. ఒకవేళ నాకు తెలియకుండా మీ పట్ల ఏదైనా పొరపాటు చేస్తుంటే మనసులో ఏం పెట్టుకోకండి మ్యామ్. ముందు పైకి వెళ్దాం పదండి. హే, నీ హెల్ప్ ఏం నాకు అక్కర్లేదు, నేను వెళ్తాను. నీరజ్ సార్, నేను తీసుకెళ్తాను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మ్యామ్, వదులు. మ్యామ్, మీరు నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టుకున్న మిమ్మల్ని మాత్రం వదలను మ్యామ్. ఎందుకు వదులుతావు? జిడ్డు కదా నువ్వు. ఈ ఇంటికి నా ఒంటికి పట్టిన జిడ్డువు నువ్వు. మ్యామ్, పర్లేదు మ్యామ్, మీరేమైనా అనుకోండి. ఇప్పటికైతే పదండి మ్యామ్. అయ్యో, ఇదే కర్మరా నాయనా. జాగ్రత్త. నీరజ్, అసలేంటిదంతా? మాన్సి ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. మ్యామ్, జాగ్రత్త మ్యామ్. మ్యామ్, బాబాయ్, అది దేనికోసం వెతుకుతున్నావు?
అడిగేది నిన్నేనమ్మా. ఏం లేదు బాబాయ్, ఇక్కడొక ఇంపార్టెంట్ వస్తువు పెట్టాను, అది ఇప్పుడు కనిపించట్లేదు. అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఇంత చిన్న ఇంట్లో అంత కేర్లెస్గా ఎలా పెట్టావమ్మా? అంటే అది బాబాయ్, ఇంపార్టెంట్ అంటే అంత పెద్ద వస్తువేం కాదు, చిన్నదే. నువ్వు వెతుకుతున్న ఆ వస్తువు ఇదేనా? ఏంటన్నా మాన్సి డిన్నర్కి రాదని చెప్పావు? మేము అదే షాక్లో ఉన్నాం సార్. షాక్లో ఉన్నావా? అదే సార్, సర్ప్రైజ్ అయ్యామని చెప్పబోయి షాక్ అయ్యామని చెప్పాను. మ్యామ్, మాన్సి, ఏంటా తినడం? మెల్లగా తినొచ్చు కదా. మాన్సీ మ్యామ్ చాలా గ్రేట్ నీరజ్ సార్. గ్రేటా? గ్రేట్ ఎందుకు వదినమ్మా? మనం ముందొచ్చి మాన్సీ మ్యామ్ వెనకాల వచ్చినా కూడా తను మనందరికంటే ముందు డిన్నర్ చేస్తానని పోటీ పడి మరీ తింటున్నారు కదా. పొద్దు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంతసేపు అయినా ఫోన్ కూడా చేయట్లేదు. వస్తారులే బాబాయ్, మీరు కంగారు పడకండి. హలో బుజ్జమ్మ. నాన్న వచ్చిందా? ఇంకా లేదు బుజ్జమ్మ, రాలేదు. ఇంతసేపైనా ఇంకా రాకపోవడం ఏంటి నాన్న? నాకు అదే అర్థం కావట్లేదు బుజ్జమ్మ. పిండి పట్టించుకుని వస్తానని వెళ్ళిన మనిషి ఇంకా రాకపోవడం ఏంటి? నాకేదో భయంగా ఉంది బుజ్జమ్మ. ఎవరి గురించి నాన్న నువ్వు చెప్పేది? ఇంకెవరి గురించి బుజ్జమ్మ? పద్దు గురించే. నాన్న, ఇప్పుడు అమ్మ గురించి ఎవరు అడిగారు? నేను అడుగుతున్నది రాగసుధ గురించి. తనా బుజ్జమ్మ? తనెప్పుడో వచ్చింది బుజ్జమ్మ. వస్తే వెంటనే కాల్ చేయమని చెప్పాను కదా. ఇదేంటి, బుజ్జమ్మ పద్దు గురించి కంగారు పడుతుందనుకుంటే రాగసుధ గురించి అడుగుతుందేంటి? నాన్నా, నాన్నా, చెప్పు బుజ్జమ్మ.
ఒకసారి అక్క ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి నేను. అలాగే బుజ్జమ్మ. ఆ, మా బుజ్జమ్మ నీతో మాట్లాడుతుందంటమ్మా. నీకు బాగా జలుసుంది కదా? నాకా జలసా? లేదు. పోనీ పొసెసివ్నెస్? సారీ అంటే ఇలా అడుగుతున్నారు. ఒకవేళ ఉంది అంటే నన్ను ఏం చేస్తారో ఏంటో. ఏదడిగినా లేదు అని చెప్తే ఖచ్చితంగా ఆలోచిస్తారు. చెప్పను. నీకు నా పట్ల పొసెసివ్నెస్ ఉందా? అంటే నేను నీకు మాత్రమే సొంతమని, నన్ను నువ్వు తప్ప ఎవరూ టచ్ చేయకూడదని, నాతో వేరే అమ్మాయిలు ఎవరూ మాట్లాడకూడదని జనరల్గా లేడీస్కుంటుంది కదా, అది నీకేమైనా ఉందా అని అడుగుతున్నా. అలాంటిది ఏం లేదు సార్. నిజంగా లేదా? అస్సలు లేదు. ష్యూర్? పక్కా. అయితే నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవంటావు? సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫీలింగ్స్ లేకపోవడం ఏంటి? నేను అమ్మాయి కాదా? నాకు ఫీలింగ్స్ ఉండవా? మరి ఇందాకేమన్నావు? అంటే జలస్, పొసెసివ్నెస్ లాంటివి లేవు అన్నాను. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఎందుకేంటి? నీ ముందు ఇంకొకరికి ముద్దు పెట్టాలంటే నీ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఏంటి? ఇంకొకరికి ముద్దు పెడతారా? ఎవతది? ఎక్కడుంది? గొద్దితే 32 పళ్ళు రాలిపోతాయి. పోనీ హక్ చేసుకుంటే? ఏకంగా దాని నడుమే విరగొడతాను. మళ్ళీ మీ దరిదాపుల్లో కూడా రాదు. అయితే నువ్వే పెట్టు. ఏంటి? ముద్దు. అమ్మో వద్దు, నేను ఇవ్వను సార్. కనీసం హగ్గైనా ఇస్తావా? ఇవ్వను సార్, అస్సలు ఇవ్వను. ఏంటను ఇది? అవ్వలేదు బువ్వలేదంటే ఎలా? ఏదో ఒకటి ఉండాలి కదా. మరి దానికి ఇంకా చాలా టైం ఉంది కదా సార్, ఇప్పుడే ఇవ్వమంటారేంటి? అన్నం ఉన్నప్పుడు తినడం కాదు మేడం, ఆకలేసినప్పుడే తినాలి. నీకు అర్థమవుతోందా? మీరెన్నైనా చెప్పండి సార్, ఇప్పుడు మాత్రం ఇవ్వడం కుదరదు. వచ్చి పడుకోండి. అయితే ఓకే, నువ్వు ఇస్తాను అంటే వెళ్ళను. హగ్గు మాత్రమే మరి. ఓకే. అమ్మా సుధా, రెడీనా? రెడీ బాబాయ్, పదండి వెళ్దాం. ఇవన్నీ ఎక్కడికమ్మా? ఎక్కడికేంటి బాబాయ్? టిఫిన్ బండి దగ్గరికి. ఇప్పుడు మనం వెళ్తుంది టిఫిన్ బండి దగ్గర కాదమ్మా, మరి పోలీస్ స్టేషన్కి కదమ్మా. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు బాబాయ్? ఎందుకేంటమ్మా, ఈ రివాల్వర్ ఇచ్చి రావాలి కదా. ఇప్పుడే ఎందుకు బాబాయ్? తర్వాత ఎప్పుడైనా ఇద్దాంలే. నీకు దీనితో ఏమైనా పనుందమ్మా? అదేంటి బాబాయ్, నాకు దీంతో ఏం పని ఉంటుంది? మరి తర్వాత ఇవ్వడం ఏంటమ్మా? అంటే నా ఉద్దేశం, ఇప్పుడు టిఫిన్ బండి దగ్గరకు వెళ్తున్నాం కదా, ఈ టైంలో పోలీస్ స్టేషన్ కి వెళ్తే మన బిజినెస్ అంతా దెబ్బతింటుందని అలా అన్నాను. ఇప్పుడే వెళ్ళిస్తే మన బిజినెస్ మాత్రమే దెబ్బతింటుందమ్మా. ఒకవేళ పోలీసులు ఎంక్వైరీ చేసి
ఇది మన ఇంట్లో ఉంది అని తెలిసాకిస్తే అప్పుడు మన జీవితమే దెబ్బతింటుందమ్మా. ఈ రివాల్వర్ వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పటికే చాలా లేట్ చేశామమ్మా. ఇంకా ఆలస్యం చేస్తే ఏ సమస్య వస్తుందో ఏంటో. పద, ఇద్దరం వెళ్ళి ఇచ్చేద్దాం. ఆర్య సార్, సార్ సార్, ఏంటను? ఇది మీరేనా? అదేంటను? నేను కాకుండా ఇంకెవరవుతాను? అదే నాకు డౌట్ గా ఉంది సార్. మా ఆర్య సార్ ఇలా ఉండరే అని. ఎప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ చేస్తూ చిలిపి కృష్ణుల్లా ఉంటున్న మీరు ఇలా సైలెంట్ గా ఉంటున్నారేంటా అని నా కళ్ళు నన్నే క్వశ్చన్ చేస్తున్నాయంటే నమ్మండి. ఈరోజు ప్రామిస్ డే, అందులోనూ మీది. ఓకే, చెప్పండి సార్, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు? ఇంకా ఏం ప్లాన్ చేయలేదను. వాట్? ఇంకా ఏం ప్లాన్ చేయలేదా? నేను నమ్మను. అను, ఏంటి సార్? ఈరోజు ప్రామిస్ డే నాది కదా? అవును సార్, అందుకే కదా ఏం ప్లాన్ చేశారని అడుగుతున్నాను. ఈరోజు నాదే అయినా అవకాశం నీకిస్తున్నానను. నాకు అవకాశం ఇవ్వడం ఏంటి సార్? మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నా నుంచి నువ్వేదైనా ప్రామిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావాను? అదేంటి సార్ అలా అడిగారు? అవునను, ఈరోజు ప్రామిస్ డే నాది కాబట్టి నువ్వు ఏమడిగినా ప్రామిస్ చేస్తాను. ఏ భార్యకైనా నిజాయితీగా ఉండే భర్త రావాలని ఆశగా ఉంటుంది సార్. కానీ మీరు ఆ నిజాయితీకే నిలువెత్తు నిదర్శనం. అలాంటి మిమ్మల్ని ప్రామిస్ చేయమని అడగడం అంటే నమ్మకం అనే పదానికి అర్థం లేకుండా చేయడమే సార్. నమ్మకం, ప్రామిస్ అనే పదాలు ఒక వరలో ఇమడలేని రెండు కత్తులు సార్. ఎప్పటికీ ఒకే చోట ఉండలేవు. నువ్వు చెప్పింది కరెక్టే అను, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. నా మీద నీకున్న ప్రేమకి, నమ్మకానికి చాలా థ్యాంక్స్ అను. కానీ ఈరోజు నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. కొంపదీసి మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని ఆ ప్రామిస్ చేయించుకుంటారా ఏంటి? అలా గనక జరిగితే రాగసుధ గురించి చెప్పాల్సి వస్తుంది. రామా, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తే నన్ను ఎవరైనా గుర్తుపెట్టే ప్రమాదం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటమ్మా, స్టేషన్లోకి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? అవును బాబాయ్, మీరొక్కరే వెళ్ళి ఆ రివాల్వర్ ఇచ్చేసి రండి బాబాయ్. అదేంటమ్మా, ఇక్కడి దాకా వచ్చి లోపలికి రానంటే ఎలా? అయినా నేనెళ్ళి ఇది ఇచ్చే పని అయితే నిన్ను ఇక్కడి దాకా ఎందుకు తీసుకొస్తాను? పదమ్మా. అది కాదు బాబాయ్, ఆడపిల్లని నేను ఇలాంటి ప్లేస్కి రావడం అంత బాగోదేమో అని. నీకేం భయం లేదమ్మా, నేనున్నాను కదా. మనం చేసేది మంచి పని అయినప్పుడు ఏ చోటైతే ఏంటమ్మా? అయినా నువ్వేం దొంగతనం చేయలేదు కదా. ఈ రివాల్వర్ దొరికింది, తిరిగి ఇచ్చేస్తున్నాం. దీనికింత ఆలోచన ఎందుకమ్మా? పద. సరే బాబాయ్. సార్, 20 years బ్యాక్ దూరం అయ్యారా? ఈ అమ్మాయి నీకు ఏమవుతుంది? తిను మా అక్క. ఎప్పుడు మిస్ అయింది? ఆల్మోస్ట్ 20 years అయింది సార్. ఏం పేరు?
రాగసుధా సార్. సార్ ఇంతకీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు సార్? 20 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి తప్పిపోయిందని ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. నీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. నాకు నా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని మిగిలాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. పిలుస్తుంటే పలకదేంటి? కొంపదీసి నేను మీరా మేడం క్యాబిన్లోకి వచ్చానా ఏంటి? అమ్మో, మాన్సీ మేడం అనుకుని ఇంకేం మాట్లాడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నా బొగ్గల్ని బోరెల్లో వాయించేది. ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేస్తే పోలా? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మేడం. టచ్ చేసినప్పుడు ఏమీ అనకుండా మీరా మేడం పేరు చెప్తే కొడతారేంటి? నేను అసలే పిచ్చి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. వెళ్ళిక నుంచి అవుట్. పోతాంలేండి మేడం. మీరు ఇలా కొడుతున్నా ఇక్కడే పడుంటావా ఏంటి? అయినా పోయే కాలం వస్తే మనం ఆపినా ఆగుతారా ఏంటి? టైం వచ్చినప్పుడు ఎవరైనా పోవాల్సిందే. కాకపోతే మీకు ఆ టైం కొంచెం ముందే వచ్చేలా ఉందని చెప్దామని వచ్చాను. మీరే కొట్టి మరి వెళ్ళిపోమంటే చేతులు కట్టుకుని ఇక్కడే ఉండిపోతామా ఏంటి? పోతాం. ఆ మాత్రం పౌరుషం లేదా ఏంటి? రేయ్ ఆగు. ఏంటి వాగుతున్నావు? వాగటం కాదు మేడం, వాస్తవం చెప్తున్నాను. బయట అందరూ మాట్లాడుకుంటుంటే కళ్ళారా చూశాను మేడం. చిచ్చి చెవులారా విన్నాను మేడం. ఏం మాట్లాడుకుంటున్నారు? ఏముంది మేడం, మీ బ్రోయిన్లా ద గ్రేట్ ఆర్యవర్ధన్ గారు ఈ కంపెనీ ఎంప్లాయీస్ అందరికి ఫ్లాట్స్ కట్టించి డిస్ట్రిబ్యూట్ చేసే పనిలో ఉన్నారంట మేడం. వాట్? వాటు లేదు, వంకాయ లేదు మేడం. అంతా ఓం నమో వెంకటేశాయే. ఏం మాట్లాడుతున్నావు? నేను మాట్లాడటం కాదు మేడం, వాళ్ళు మాట్లాడుకున్నదే చెప్తున్నాను. ఆల్రెడీ ఆ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రెడీ అయిపోయాయంట. బయట ఎంప్లాయీస్ అందరూ దీని గురించే టాక్ మేడం. అందరు ఫేసులు మతాబుల్లా ఆనందంతో వెలిగిపోతున్నా నాకు మాత్రం ఏడుస్తున్న మీ ఫేసే కనిపిస్తుంది మేడం. అది చెప్దామని వస్తే నా చెంప పగలగొడతారా? మీ బ్రోయిన్లా ఇలాగే దానకర్ణుళ్ళ ఆస్తులు పంచుకుంటా పోతే ఆఖరికి మీకు మిగిలేది చెప్పే మేడం. నేను అడుక్కుంటే గుడ్డోడన్న సానుభూతితో కనీసం ₹1 అయినా దొరుకుతుంది. కానీ మీకు అది కూడా కష్టమే మేడం. మేడం ఇది మరీ టూ మచ్. నా చంపేమన్నా పాప్కార్న్ వేయించే పెనం అనుకుంటున్నారా? టపా టపా పేల్చేస్తున్నారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సార్. నేను గ్రామ పంచాయతీ వాళ్ళని కలిశాను, అది వాళ్ళకి చెప్పాను సార్. అయినా పర్మిషన్ నువ్వు తీసుకోవడం ఏంటాను? నీకెందుకు కాల్ చేస్తారు? అంటే నేనుండగానే గొడవ జరిగింది సార్. వాళ్ళకి నా నంబరే ఇచ్చాను. అవునా? ఆ మాత్రం దానికి నువ్వు ఇంత ఇబ్బంది పడ్డం దేనికనో? నాకు చెప్పుంటే ఒక ఫోన్ కాల్తో అయిపోయేది కదా. అంటే మీరిలాంటి చిన్న చిన్న విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకని. ఇంకేం ప్రాబ్లం ఉండదులేండి సార్. పర్లేదనా? ఏదైనా ఉంటే నాతో చెప్పు. ఓకే సార్, పర్లేదు. నాన్న అక్కడే ఉన్నారంట, మాట్లాడతారులేండి. ఆ రోజు అనవసరంగా కంప్లైంట్ ఇచ్చాను. ఒక్కరోజు ఆగుంటే బాగుండేది. ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే వాళ్ళిద్దరికీ తెలిసే ఉంటుంది. రానంటమేంటయ్యా? నేను రమ్మన్నానని చెప్పావా లేదా? అంటే ఆల్రెడీ అమ్మాయిని కలిశారంట సార్. కలిసారా? అవును సార్. ఇంకా ప్రాబ్లం ఏం లేదన్నారు సార్. ఏంటయ్యా ఇది? వాళ్ళు ప్రాబ్లం లేదు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్తున్నావా?
వాళ్ళు కలిసిపోతే ఇంకా మనం ఎందుకయ్యా? ఒక కంప్లైంట్ మన మొహాన్ని కొట్టిపడేస్తే అయిపోతుందనుకుంటున్నా తను. దానికి ఒక ఎఫ్ఐఆర్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుందని తెలీదా తనకి? నువ్వైనా చెప్పాలి కదా. తను రాను అనగానే గంగిరెద్దులా తలుపుకుంటూ వచ్చేసావు, అంతేనా? కంప్లైంట్ తీసుకోవడమే కాదు, అది క్లోజ్ అయ్యేంత వరకు రెస్పాన్సిబుల్ గా ఉండటం యాజ్ ఏ పోలీస్ అది మన బాధ్యత. మళ్ళీ ఫోన్ చేసి రమ్మని చెప్పు. సార్ అంటే అది అంటే గింటి ఏంటయ్యా నసుగుతున్నావు? సార్ తను వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫౌండర్ అయిన ఆర్యవర్ధన్ గారి వైఫ్ సార్. అయితే ఏంటి, స్టేషన్కి రాదా? మరీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ గా ఉండదేమో అని. సర్లే మనకెందుకు, మొత్తానికి కలిసామని చెప్పింది కదా, వాళ్ళని పంపించు. సార్ ఏముంది సార్ మా బుజ్జమ్మ? బుజ్జమ్మ తనెవరు? అదే సార్, పద్దుల అనురాధ. ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందో ఏమైనా చెప్పిందా సార్? చెప్పింది. మీరు కలిశారంట కదా? సార్ అవునయ్యా, ఆ అమ్మాయి అదే చెప్పింది. మరి ఇంతకీ మీ అమ్మాయి ఆరోగ్యం అది బానే ఉందా? మెంటల్ కండిషన్ సరిగ్గానే ఉంది కదా? అదేంటి సార్ అలా అడిగారు? మరి లేకపోతే ఏంటయ్యా, తనే వచ్చి మా అక్క తప్పిపోయిందని కంప్లైంట్ ఇచ్చి వెళ్ళింది. తీరా ఇప్పుడు ఫోన్ చేస్తే ఆల్రెడీ కలిసామంటుంది. మిమ్మల్ని అడిగితేనేమో ఏమీ తెలియదంటున్నారు. అసలు ఏంటయ్యా ఇది? మీలో మీకే ఎంత కన్ఫ్యూజన్? అయినా నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను. మీ అమ్మాయికే 20 సంవత్సరాలు లేవు, అలాంటిది తనకి 20 సంవత్సరాల క్రితం తప్పిపోయిన అక్క గురించి ఎలా తెలుస్తుంది? సరే సార్, పదమ్మా. అసలు ఏం జరుగుతోందమ్మా? బుజ్జమ్మ నీ గురించి కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? అది కూడా 20 సంవత్సరాలుగా కనిపించట్లేదని. నిన్ను చూసిన వెంటనే నువ్వేదో నిజంగా తన సొంత అక్క అయినంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీ గురించి మాకే జాగ్రత్తలు చెప్తుంది. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదమ్మా. మీ ఇద్దరి మధ్య అంత దగ్గర సంబంధం ఏముంది? నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు బాబాయ్. నేను మీలా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను. అనుయే కంప్లైంట్ ఇచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను బాబాయ్. అసలేంటిదంతా అని తననే అడిగి తెలుసుకుంటే మంచిది బాబాయ్. సరేనమ్మా, బుజ్జమ్మని అడుగుదాం. రమ్య నాకు ఫ్లాట్ వచ్చాక మా నాన్నని బస్తీలోనే వదిలేస్తాను. నేను ఆవిడ మాత్రమే బస్తీ నుంచి బంగ్లాకి వెళ్ళిపోతాం. నువ్వు కూడా నీ వుడ్బిన్ తీసుకుని వచ్చే రమ్య, చక్కగా అందరం అక్కడే ఉందాం. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఇల్లు లేని మా అమ్మ నాన్న ఎక్కడ ఇబ్బంది పడతారో అని ఇన్ని రోజులు పెళ్లి కూడా చేసుకోకుండా ఇంటిని కొనుక్కోవడమే కలగా పెట్టుకున్నాను. ఆర్యా సార్ పుణ్యమా అని నా కల కలగా మిగిలిపోకుండా కళ్ళ ముందుకి రాబోతుంది. ఈ కంపెనీలో 30 ఏళ్లుగా సంపాదించి 4 ఫ్లాట్లు కొంటే నా పిల్లలు అవన్నీ లాగేసుకుని నన్ను రోడ్డున పడేశారు. ఇప్పుడొచ్చే జీతంతో కొందామన్నా మా ఆవిడ క్యాన్సర్ ట్రీట్మెంట్కే సరిపోతుంది. కొడుకులుండి కూడా పట్టించుకొని ఈ రోజుల్లో ఆర్యా సార్ ఫ్లాట్ ఇస్తూ పెద్ద కొడుకు అవుతున్నారు. అవును సార్, ఈ ప్యూన్ జాబ్ చేస్తున్న నేను రోజు ఇంత పెద్ద ఆఫీసులో పనిచేస్తున్నా ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయానే అని బాధపడేవాణ్ణి. నేను చనిపోయేలోపు కనీసం మా బస్తీలో అయినా మంచి ఇల్లు కొనుక్కొని దాంట్లో ఉండాలని చిన్న ఆశతో బ్రతుకుతున్నాను సార్ నేను. కానీ ఈ రోజు ఏకంగా బంజారాహిల్స్ లాంటి ఏరియాలోని ఫ్లాట్ లో ఉండే అదృష్టాన్ని కల్పిస్తున్నారు మన ఆర్య సార్.
నిజంగా మనమంతా ఆయనకి చాలా రుణపడి ఉన్నాం. నాకు తెలిసి మీరు నిజంగా మనుషులే అయితే సిగ్గు, రోషం, పౌరుషం లాంటివి ఏమైనా ఉంటే ఎవరో ఇచ్చే దాని గురించి ఆశపడరు అనుకుంటున్నాను. చూద్దాం మీరే కేటగిరీనో. మేడం 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 మేడం, నేను ఒక చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తాను మేడం, విత్ యువర్ పర్మిషన్. కానీ ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి చెప్పొచ్చేది ఏంటంటే, ఫ్రీగా వస్తుందని ఫెనాయిల్ తాగేస్తే మొదటికే మోసం వస్తుంది అంటున్నారు. అంతే కదా మేడం? 100% అంతే. ఇక పదండి మేడం. నాన్న ఫోన్ చేస్తున్నారేంటి? ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? ఏంటనో అన్నిసార్లు ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయవేంటి? నాన్న సార్, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, తర్వాత మాట్లాడతాను. అను, అది ఇంపార్టెంటా కాదా అనేది నీకెలా తెలుసు? నాకు తెలుసు సార్, నాన్న అక్క కంప్లైంట్ గురించి అడుగుతారు. అను, సుబ్బు గారికి ఏం అర్జెంట్ ఉందో ఏమో, ఫోన్ అటెండ్ చేయి. సార్ పర్లేదు సార్, తర్వాత మాట్లాడతాను. పదండి వెళ్దాం. అను, ఐ సెడ్ లిఫ్ట్ ది కాల్. హలో నాన్న, చెప్పండి నాన్న. చెప్పాల్సింది నేను కాదు బుజ్జమ్మ, నువ్వు. నేనా? ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందో నీకు తెలీదా బుజ్జమ్మ? మీ అందరికీ మా కుటుంబంపై ఉన్న గౌరవానికి, ఈ కంపెనీ పట్ల మీకున్న బాధ్యతని దృష్టిలో పెట్టుకుని ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను. అదేంటంటే, మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఆల్రెడీ మనం కట్టించిన ఫ్లాట్స్ ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ఏరా, మనం ఇచ్చిన డోస్ ఎలా పనిచేస్తుందంట? నాకు కనపడదుగా మేడం. వినపడుతుంది కదా. ఓ, రియాక్షన్స్ ఏమీ వినపట్లేదు మేడం. పాపం మీరిచ్చిన షాక్ కి మాడిపోయిన మసాలా దోశలో ఉడికి ఉడకని ఉల్లిపాయలా అయినట్టుంది మేడం వాళ్ళ పరిస్థితి. నేనింత గుడ్ న్యూస్ చెప్తే అందరూ అలా ఉన్నారేంటి? సండే, ఏం జరిగింది? ఏం జరగలేదు సార్, నథింగ్ టు వరీ. జెండే, ఏదో జరిగిందని అందరి ఫేసుల్లో ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే ఏం జరగలేదంటావేంటి? శంకర్ గారు సార్, ఈ ఆఫీస్లో సీనియర్ మోస్ట్ ఎంప్లాయ్ మీరు, ఏం జరిగిందో చెప్పండి. మిమ్మల్ని శంకర్ గారు, అసలు ఏం జరిగిందో చెప్పండి. సార్, ఆర్య సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు లోపలికి పదండి. జెండే, నేను అడుగుతుంది వాళ్ళని. చెప్పండి, వాట్ హ్యాపెండ్? అను నా మీద అసలు కంప్లైంట్ ఎందుకు ఇచ్చుంటుంది? అందులోనూ 20 సంవత్సరాల క్రితం నుంచి నేను కనిపించట్లేదని చెప్పిందంట. అసలేం జరుగుతుంది? బుజ్జమ్మ,
హలో బుజ్జమ్మా. హలో నాన్న, ఎక్కడున్నారు? ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం బుజ్జమ్మా. స్టేషన్ నుంచి అయితే వెళ్ళిపోయారు కదా? వెళ్ళిపోతున్నాం, దారిలోనే ఉన్నావమ్మా. అయినా నువ్వు అసలు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు బుజ్జమ్మా? అది నాన్న, నేను తర్వాత చెప్తానని చెప్పాను కదా నాన్న. అది కాదు బుజ్జమ్మా, సుధా కూడా అను నా మీద కంప్లైంట్ ఇవ్వటం ఏంటి అని అడుగుతోంది బుజ్జమ్మా. తనకేం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. నాన్న, అక్కకి నేను చెప్తాను కదా. అయినా మీరు నాకు చెప్పకుండా అక్కని తీసుకుని పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లారు? కనీసం నాకొక్క మాట అయినా చెప్పాలి కదా నాన్న. అది కాదు బుజ్జమ్మా. ఏది కాదు నాన్న, మీరు చేసింది ఏమైనా బాగుందా? అంత చిన్న పనికి కూడా అక్కని స్టేషన్ దాకా తీసుకెళ్లాలా? నాకు చెప్తే నేను వెళ్ళి ఇచ్చేదాన్ని కదా, లేదా ఎవరినైనా పంపించేదాన్ని. అయినా మనకి సంబంధం లేని విషయంలో అక్కని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? అది కాదు బుజ్జమ్మా, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేంటి? అలాంటి ప్రాణాంతకమైన వస్తువులు ఇంట్లో ఉండటం క్షేమం కాదని జాగ్రత్త చెప్పి తీసుకెళ్లి ఇచ్చేసి వస్తున్నాను. అది కూడా తప్పేనా? నేను మాట్లాడుతున్నది తప్పు ఒప్పుల గురించి కాదు నాన్న. స్టేషన్ కి తీసుకెళ్లడం వల్ల అక్క పాపం ఎంత ఇబ్బంది పడుంటుంది. అసలే కొత్త అంటే మీరు ఏకంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోయారు. ఏంటి బుజ్జమ్మా నువ్వు ప్రతిదానికి ఇలా దెబ్బలాడుతున్నావేంటి? దెబ్బలాడడం కాదు నాన్న, అసలు కొన్ని విషయాలు నేను ఎందుకు చెప్తున్నానో కూడా మీరు అర్థం చేసుకోవడం లేదు. నేను అదే చెప్తున్నాను బుజ్జమ్మా, నువ్వు అసలు ఏం చేస్తున్నావో మాకు అర్థం కావట్లేదు. ఇదిగో మళ్ళీ అటు ఇటు తిరిగి అక్కడికి వస్తున్నారు. నేను అన్ని మీకు వచ్చాక చెప్తానని చెప్పాను కదా. ఎంత ఇంపార్టెంట్ అయినా ఎంత అర్జెంట్ అయినా సరే అక్కని నాకు చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్లదు నాన్న. అది కాదు బుజ్జమ్మా. నాన్న, మీరు ఇంకేం మాట్లాడకండి, ఒకసారి అక్కకు ఫోన్ ఇవ్వండి. అలాగే బుజ్జమ్మా. అమ్మా సుధా, మా బుజ్జమ్మ మాట్లాడుతుందట నీతో. అను, అక్క, పోలీస్ స్టేషన్ లో వాళ్ళు నిన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా? అంతా బానే జరిగిందా? అంతా బానే జరిగిందను, కానీ ఆ కంప్లైంట్. అక్క, నువ్వు కూడా నాన్నలాగే మాట్లాడతావేంటి? నేను చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడెందుకు కొట్టారు మేడం? కన్ను కొడితే కాంగా ఉండమంటావా? అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు మేడం. అయినా నాకు అంత సీన్ ఎక్కడిది? కళ్లే లేని వాడిని నేను కన్నెలా కొడతాను మేడం. పండి పండి. మ్యామ్, ఏంటి మీరా? మిమ్మల్ని ఆర్యసే రమ్మంటున్నారు, ఏదో మాట్లాడాలంట. అయ్యో అవునా? నేను వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. సార్ కూడా వర్క్ మీద పిలుస్తున్నారు మేడం. ఏంటి, నాతో బ్రోయిన్లకి పని పడిందా? నేను నమ్మను. నమ్మను మేడం, మీతోనే పని పడిందంట. ఈవిడ వెలగబెట్టేంత పనులే ఉండవే. కొంపదీసి ఇందాక జరిగిన రచ్చ గురించి మ్యాటర్ ఏమన్నా లీక్ అయి ఉంటుందా? అలా గనక జరిగితే మాన్సీ మేడం పని. నమో వెంకటేశాయే. నాతో పనేంటి? అది అలా క్లారిటీగా అడగండి మేడం. మీరా మేడం, క్లారిటీ లేకపోతే మాన్సీ మేడం ఎక్కడికి రాదు. క్లారిటీ క్లారిటీ ఇంపార్టెంట్. అమ్మో, మళ్ళీ పీకింది. ఈ మాత్రం క్లారిటీ చాలా, ఇంకా కావాలా? చాలు చాలు. ఏయ్, ఏంటి ఎక్స్ట్రాలు? నా ముందే నా అసిస్టెంట్ ని పట్టుకొని కొడుతున్నావేంటి? మీ అసిస్టెంట్ కాబట్టి అడిగిన దానికి క్లారిటీ ఇచ్చాను. అదే నా అసిస్టెంట్ అయితే చంపేసుండేదాన్ని. వీడి వల్లే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారన్నమాట. వాట్? కొంతమంది సావాసం అంత మంచిది కాదు అంటున్నాను మేడం. ముందే ఉన్నా ముంచేదాకా తెలీదు. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? నా గురించి పొగుడుతుందా, తిడుతుందా? ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు.
మ్యామ్, సార్ మిమ్మల్ని పిలవమన్నారు, పిలిచాను. వస్తే తీసుకువెళ్తాను, రాకపోతే వదిలేసి వెళ్తాను. వస్తున్నారా లేదా? హలో, వస్తున్నాను, పద. మేడం మేడం, నాకెందుకో మీకేదో కీడు జరగబోతుంది అనిపిస్తుంది మేడం. ఎదవా, నువ్వు నీ అపశకునాలు. థూ, నా బతుకు దొరికిన పతోడు పీకిపోతున్నాడు. నా చెంపలేమన్నా చపాతీలు అనుకుంటున్నారా? అలా కొడుతున్నారు. ఏ కొట్టకుండా చెప్పలేరా? అబ్బో, దవడలు వాచిపోతున్నాయి ఇక్కడ. అబ్బా, మాన్సి మేడం ఎందుకు అలా మాట్లాడతారు? మరి మాన్సిని అలా ఎందుకు అంటున్నావు? అంటే సార్, అది మాన్సి మామ్ చేతుల మీదుగా పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం కదా, అందుకని వీళ్ళ ఆత్మాభిమానం దెబ్బ తినకుండా ఒప్పించి ఇవ్వండి అనబోయి అలా అనేసాను సార్, అంతే. మాన్సి మ్యామ్, మీరు తొందరగా వెళ్ళి ఇచ్చేసేయండి. మీరు నిజంగా మనుషులే అయితే సిగ్గు, రోషం, పౌరుషం లాంటివి ఏమైనా ఉంటే ఎవరో ఇచ్చే దాని గురించి ఆశపడరు అనుకుంటున్నాను. మాన్సి, ఓకే బ్రోయిల్లా. చచ్చా, అనవసరంగా మాన్సీ మేడంతో కలిసి బంగారం లాంటి ఫ్లాట్ మిస్ చేసుకున్నానా? ఇప్పుడు అడిగితే ఇస్తారో లేదో. ఎందుకైనా మంచిది, ఓ రాయేసి చూద్దాం. హ్యాండిక్యాప్డ్ కోటాలో అయినా వస్తుందేమో. శంకర్ గారు, తీసుకోండి. ఏంటి శంకర్ గారు, మీరు పెద్దవారు, అర్థం చేసుకోవాలి కదా. ఏంటి వీడు ఎక్కువ చేస్తున్నాడు? నేనన్న మాటలకి బాగా హర్ట్ అయి ఉంటాడా? ఇచ్చేది నేనే కదా, తీసుకోకుండా ఎక్కువ చేస్తున్నారేంటి? ఇది మీదే, తీసుకోండి. మాన్సి మ్యామ్, ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరిలో శంకర్ సారే మోస్ట్ సీనియర్. సార్ చెప్పు. వాడు ఒక ప్లేస్ లాగి వెయిట్ చేస్తున్నాడు. ఎవరి కోసం చూస్తున్నాడు సార్. వాట్? మీరు ఏ ఏరియాలో ఉన్నారు? నార్సింగ్ సార్. వెంటనే ఆ లొకేషన్ నాకు షేర్ చెయ్యి. అలాగే సార్. ఈ లొకేషన్ సుబ్బు గారి వాళ్ళ ఇంటికి దగ్గరలో చూపిస్తుందేంటి? అమ్మగారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అసలు? ఎలాగైనా అమ్మగారు వచ్చే వరకు ఉండి జరిగిందంతా చెప్పాలి. సార్,
వాడింకా అదే అడ్రస్ లో ఉన్నాడా, ఎక్కడికైనా వెళ్ళాడా? అక్కడి నుంచి కదలట్లేదు, అక్కడే వెయిట్ చేస్తున్నాడు. రే, చెప్పండి సార్. వాడికి మీరు కనిపించారంటే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. మీరు వాడిని అబ్జర్వ్ చేస్తూ వాడి కొంచెం దూరంగా ఉండండి. నేనిప్పుడే బయలుదేరుతున్నాను. అలాగే సార్. ఓకే. రే పద. రాగసుధా వస్తున్నా. ఇప్పుడు ఎలాగైనా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కంప్లైంట్ విషయం గురించి మేనేజ్ చేసి రావాలి. కానీ ఆర్య సార్ని పర్మిషన్ ఎలా అడగాలి? ఎక్స్క్యూజ్ మీ సార్. యా మీరా. సో ఇది మనం కండక్ట్ చేయబోయే మీటింగ్ కి సంబంధించిన ఫైల్. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసి ఓకే అంటే మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్. ఓకే మీరా, గివ్ మీ 5 minutes. ఓకే సార్. ఆర్య సార్, చెప్పను. నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళొస్తాను. ఇంటికా? దేనికను? అంటే మీకు ఇప్పుడేదో మీటింగ్ ఉన్నట్టుంది కదా, అది అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇలాగే ఒకసారి వెళ్ళి నాన్నని కలిసొద్దామని. ఆర్య, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే సండే, కమ్ ఇన్. చెప్పు సండే. నో ప్రాబ్లం, టెల్ మీ. అంటే కొంచెం పర్సనల్ ఆర్య. నేను బయట వెయిట్ చేస్తాను ఆర్య సార్. నో నో నో, నువ్వు ఇక్కడే కూర్చో. ఏంటి సండే నువ్వు చెప్పేది? అవునార్య, నీ ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ వశిష్ఠగాడు సుబ్బుగారింటికి దగ్గరలోనే ఆగాడు. అంటే రాగసుధ సుబ్బుగారింట్లో ఉండుంటుందంటావా? ఖచ్చితంగా చెప్పలేనార్య, కానీ అక్కడే ఉంటుందేమోనని నా డౌట్. లొకేషన్ కూడా ఆ సుబ్బుగారింటి సరౌండింగ్స్ లోనే చూపిస్తోంది. నీకొక మాట చెప్పేద్దామని వచ్చాను. నేను వెళ్ళి తనక్కడే ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుని వస్తాను. నేను వస్తాను సండే. నువ్వా? పర్వాలేదార్య, ఈసారి నా నుంచి తప్పించుకోకుండా జాగ్రత్త పడతాను. ట్రస్ట్ మీ. సండే, నాకు నీ మీద నమ్మకం లేక వస్తా అనడం లేదు. మన మీద సుబ్బు గారికి డౌట్ రాకూడదని వస్తా అంటున్నాను. ఒకవేళ మనం అనుకున్నట్టుగా రాగసుధ వాళ్ళ ఇంట్లో లేకపోతే ఎప్పుడు లేనిది ఎందుకు వచ్చావన్న డౌట్ క్రియేట్ అవుతుంది. మన పర్సనల్ ప్రాబ్లం గురించి అందరికీ పబ్లిసిటీ చేయడం అంత మంచిది కాదు. అందుకే నేను వస్తా అంటున్నాను. అలాగే ఆర్య, ఇది మన పర్సనల్ ప్రాబ్లం. మనమే దీన్ని హైలైట్ చేసి పబ్లిక్ చేయొద్దు. అందరికీ తెలిసేలా వెళ్తే అలర్ట్ అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తే ఆటోమేటిక్ గా దొరుకుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాళ్ళ కంట పడకూడదమ్మా. పరిస్థితులు మనకు అనుకూలించే వరకు మనం జాగ్రత్తగా ఉండాలమ్మా. పద వశిష్ఠ, ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. రా వశిష్ఠ. వశిష్ఠ, కూర్చో. పర్వాలేదమ్మా, దాహంగా ఉంది. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? అయ్యో మర్చిపోయింది వశిష్ఠ, కూర్చో, తెస్తాను. ఇదిగో. మీరు ఎలా ఉన్నారో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డానమ్మా. మొత్తానికి మీకు మంచి చోటే దొరికింది. అవును వశిష్ఠ,
ఇలాంటి చోటు దొరకడం నిజంగా నా అదృష్టం. పేరుకి మాత్రం పరాయి వాళ్ళైనా నన్ను కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. ఇంతకీ ఎవరమ్మా వాళ్ళు? మనకు తెలిసిన వాళ్ళ? ఆహా, కాదు వశిష్ఠ. కానీ అయిన వాళ్ళకంటే బాగా చూసుకుంటున్నారు. నేను వాళ్ళని బాబాయ్ పిన్ని అని పిలుస్తాను. కష్టాల్లో ఉన్న నన్ను చేరుదీసి నా కన్నీళ్లు తుడిచారు. ఇక నా కట్టి కాలేంత వరకు వాళ్లే నాకు అమ్మా నాన్న. పోనీలేమ్మా, వినడానికి చాలా సంతోషంగా ఉంది. అమ్మా, 2 రోజుల నుంచి పరిగెడుతూనే ఉన్నాను. ఒంట్లో ఉన్న శక్తి అంతా అయిపోయింది. అవును వశిష్ఠ, నేనిక్కడుంటున్న విషయం నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. కానీ అమ్మా, మనం ఇలా దాక్కొని బతికే పరిస్థితి ఎప్పుడు పోతుందమ్మా? ఇలా దాక్కుని బ్రతకడం నాకు ఇబ్బందిగానే ఉంది. టైం చూసుకుని ఆర్యని లేకుండా చెయ్యాలి. అప్పుడే నా పగకి, నా ప్రతీకారానికి ఒక అర్థం ఉంటుంది. వశిష్ఠ, ఎవరైనా నిన్నిక్కడ చూశారంటే నువ్వు ఎవరు ఏంటి అని ఆరా తీస్తారు. నువ్వు వెళ్ళి మనం ఎప్పుడు కలిసే చోటు దగ్గరే వెయిట్ చేయి. ఆర్య, జెండే, ఆర్య, నేను బ్యాక్ సైడ్ చూసొస్తాను. మీరిక్కడ ఉన్నారన్న విషయం ఆ ఆర్యకి ఎలా తెలిసిందమ్మా? నీ వల్లే వశిష్ఠ. నా వల్ల? అవును వశిష్ఠ, నీ వల్లే. వాళ్ల నుంచి తప్పించుకొని వచ్చావని నువ్వు చెప్తున్నావు, కానీ నిన్నిలా తప్పించుకునేలా చేసింది వాళ్లే. ఇదంతా ఆర్య వాళ్ల ట్రాప్ వల్లే వశిష్ఠ. నిన్నిలా నీకు తెలియకుండా వదిలేస్తే నువ్వు తప్పించుకొని నేరుగా నా దగ్గరకు వస్తావని, నన్ను కలుస్తావని ముందే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. మీరు వాళ్ళని చూసారా అమ్మా? లేదు వశిష్ఠ. మరి వచ్చింది వాళ్లే అని ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? వచ్చింది బాబాయో పిన్నో అయితే నన్ను పిలుస్తూ డోర్ కొట్టేవాళ్ళు కదా. కానీ అలా పిలవకుండా కంటిన్యూగా డోర్ కొడుతున్నారు అంటే అది ఖచ్చితంగా ఆర్య వాళ్లే వశిష్ఠ. మనం వాళ్ళకి కనిపించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద. అందులోనూ ఎమ్మెల్యే లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో శత్రుత్వం అంటే అంత ఆషామాషి కాదు మంగా. అంటే మనం ఇక ఆ బస్తీ గురించి మర్చిపోవాల్సిందేనా అన్న? మనం ఏమి చేయలేమా? బస్తీ అంటే మనకు నీడనిచ్చే ఇల్లు మాత్రమే కాదన్నా, తల్లి, మనం పుట్టిన నేల తల్లన్నా. ఇవాళ ఆ ఎమ్మెల్యే వచ్చి ఆ నేల నాదని లాగేసుకుంటే మన చేతకరితనంతో వదిలేయమంటావన్నా? ఇక చేతులు కట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చోమంటావన్నా? అందుకే ఆడి మెడ మీద కత్తి పెట్టి పెద్దమ్మ తల్లికి మేకపోతను బలించినట్టు నరికేయాలన్నా. ఆవేశపడకు. ఆవేశపడక ఇంకేం చేయాలన్నా? కాపాడుకుందామంటే పలుకుబడి లేదు, ఇడిచి పెడదామంటే మనసు రావట్లేదు. ఏం చేయాలన్నా?
ఇంకేం చేయాలన్నా? అన్నా, మా కోసం కాకపోయినా కనీసం ఆ పిల్లగాళ్ళ మొహం అయినా చూడన్నా. చూడన్నా, వాళ్ళ మాడిపోయిన మొహాలు ఒక్కసారి చూడన్నా. అన్నం లేకుండా అయినా ఉండగలం, కానీ అప్పలాంటి ఆ బస్తీ లేకుండా ఎలా ఉండగలమన్నా? నువ్వు కూడా ఆడ పెరిగినోడివే కదా, ఒక్కసారి ఈ సాయం చేయన్నా, నీకు దండం పెడతానన్నా. సుబ్బు, ఇంకా ఆలోచిస్తున్నావేంది? పాపం వీళ్ళ గోడు ఇంట ఉంటే నా గుండె తరుక్కుపోతా ఉంది. బస్తీతో వాళ్లకున్న అనుబంధం ఎట్టంటిదో మనకు కూడా తెలుసు కదూ. మనల్ని ఏమైనా డబ్బు సాయం అడుగుతుండారా? మాట సాయమే కదూ. దాని కిందకి ఇంతగా ఆలోచిస్తుండావు? అది కాదు పద్దు, ఇటువంటి విషయాల గురించి మాట్లాడితే ఆర్య సార్ ఏమనుకుంటారు అని. ఏమనుకోర్లే, ఆర్య సారు శాన మంచోరు. మాకిట్ట కష్టం వచ్చింది సారు అని చెప్తే ఇట్టే కరిగిపోయి సాయం చేస్తారు. నువ్వు ఇంకేం ఆలోచించకుండా ఆర్య సార్కి ఫోన్ చేసి మాట్లాడు సుబ్బు. చెయ్యి సుబ్బు. ఏమైంది ఆర్య? సుబ్బు గారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. హలో సుబ్బు గారు. నమస్తే సార్. చెప్పండి సుబ్బు గారు. అది ఒక ఆగండ్రా. రే, ఇంకా చూస్తారేంట్రా? వెళ్ళండి. ఓయ్! ఓయ్!